ఇప్పుడు వచ్చిన అందరికీ మరొకసారి నా యొక్క నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలోకి తీసుకున్నాం. ప్రతి ఒక్కరము దేవుడు మాట్లాడబోయే సమయం కనుక ఎవ్వరు ఇటు అటు చూడడానికి వీల్లేదు. అందరూ దృష్టి దేవుని మాటల వైపు ఉండాలని ప్రభుపేట కోరుచున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 27వ వచనం తీసిన వాళ్ళు చదవాల్సిందిగా కోరుచున్నాను. ఒకటో అధ్యాయం దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. చదవబడ్డ లేఖన నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు స్తుతులు, మీ పాదాలకు వందనాలు. ఈ దినమునందు ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరే జ్ఞాపకం చేసుకోనండి. నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి, నిలబడ్డ నీ దాసరాలు ఏమాత్రం యోగ్యత అర్హత లేనిది, కంప్లీట్గా జీరో, ఏ జ్ఞానము లేదని ప్రభా, నీ వాక్శక్తితో నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. దుష్టుని ప్రతి అధికారాన్ని ఇక్కడ నుండి సంపూర్ణంగా కొట్టివేస్తూ అయ్యా, వాని ప్రతి కుతంత్రాలను ఈ ప్రాంతం నుండి అగాధంలోనికి తొక్కివేస్తున్నాను ప్రభా. నీ ఆత్మ స్వాధీనమందుకు నీ ప్రజలను తీసుకునండి. అలాగే వినబోతున్న మాటలను నాయన బిడ్డలను బలపరచుటకు, అలాగే వారి ఆత్మీయతలు ఎదుగుటకు మీరే కృప చూపమని ప్రార్థిస్తూ, ఈ మొదటి వర్తమానంలో నుండి మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చక్కని మాటలు రాస్తూ ఇక్కడ అంటున్నారు, ఆయన ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఏ శరీరియు కూడా అంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కొన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తుంటారు. అంటే వారి అతిశయం ఎలా ఉంటుంది అంటే వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి అతిశయపు ఉండనట్లంట దేవుడు ఏం చేసిండంటే జ్ఞానులను సిగ్గుపరచుట కొరకంట. ఇక్కడ 3 గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు జ్ఞానుల గుంపు, ఒక గుంపు బలవంతులైన వారి గుంపు, మూడోది ఎన్నికైన వారి గుంపు. దేవుడు చక్కని విలువైన మాటలు రాసి పెట్టారు. ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచుట కంట లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడంట, మొదటి అంశము. రెండవదిగా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అలాగే మూడవదిగా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుట కంట లోకములో నీచులైన వారిని, అలాగే తృణీకరింపబడిన వారిని అంట దేవుడు ఎన్నిక చేసిండంట. హల్లెలూయా. ఈ లోకము కొన్ని క్వాలిటీస్ ప్రతి మనిషిలో కోరుకుంటారు. ఏంటంటే జ్ఞానంలో ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ముందు ఉంచుతారు. అలాగే వాళ్ళ బలము ఏదైతే వారికి ఉన్న హోదాలను బట్టి, వారికి ఉన్న పలుకుబడులను బట్టి వీరు బలవంతులని వారు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వారిని ముందు పెడతారు. అలాగే ఎన్నికైన వారు అనంటే ఈ లోకంలో కొంతమంది వారి యొక్క స్వభావాన్ని బట్టి కాదు, కానీ వారికి ఉన్న క్వాలిటీస్ బలంగా, జ్ఞానముగా, కొద్ది పేరు కలిగి ఉంటే చాలు వారిని ఎన్నుకోవడానికి ఇష్టపడతారు చాలా మటుకు. అయితే దేవుని దృష్టిలో ఇవన్నీ కావమ్మా, ఈ క్వాలిటీస్ దేవుడు చూడడు. హల్లెలూయా. ఈ క్వాలిటీస్ ఏవి దేవుడు చూడడు, కానీ కొన్ని క్వాలిటీస్ ఆయన చూస్తున్నాడు. అవి ఏంటంటే మనం చూద్దాం. ఇక్కడ ఎవరైతే వెర్రిగా ఉంటారో, వెర్రిగా అంటే ఈ లోకానుసారమైన వెర్రితనం. చాలా మంది అనుకుంటారు కదా క్రైస్తవులకి ఏమి జ్ఞానం ఉందామో, గొర్రెల్లాగా అలా పెడతారు,
అలా వస్తారు. వాళ్ళకి ఏ జ్ఞానం ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇక్కడ వెర్రివారన్న పదము మనం విన్నప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. సిలువను గూర్చిన వార్తనంట ఎలా ఉందంట, రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉందంట. హల్లెలూయా. చాలా మంది మరి అలా అనుకుంటారు. అయితే దేవుడు అంటుండు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, ఈ లోకానుసారమైన జ్ఞానులు అనే సర్టిఫికేట్ పొందుకున్నారు కదా. చదువులో జ్ఞానం ఉండొచ్చు, అలాగే ఎలా మోసం చేయాలో కూడా జ్ఞానమే. చాలా మంది అనుకుంటారు ఇది నా జ్ఞానము అనుకుంటారు. చాలా మంది చాలా ఈజీగా ఇతరులను మోసం చేయడానికి వాళ్ళు అనుకుంటారు. కొంతమంది అసలు నీకు బ్రతకడం వచ్చా, వాడు చూడ ఎంత బాగా బ్రతికిండో, ఎలా బ్రతికిండో ఒక్కసారి వెనక్కి పోయి చూస్తే ఎలా మోసం చేయాలో అదే జ్ఞానం వాళ్ళ దృష్టిలో. అయితే ఇంకో జ్ఞానం అని అంటారు, ఏమన్నానంటే చదువులో చాలా ముందంతలో చాలా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళను వాళ్ళు జ్ఞానవంతులు అని అంటారు. అయితే దేవుడు అంటుండు, జ్ఞానులు ఎవరైతే ఈ లోకము కొన్ని సర్టిఫికెట్స్ ఇచ్చింది కదా, జ్ఞానులు 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 అని, ఆ జ్ఞానులను వారి యొక్క జ్ఞానాన్ని అంట సిగ్గుపరుచుటకంట వెర్రి వారిని దేవుడు అంట ఈ లోకంలో నుండి అంటే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నాకు ఏమీ లేదు, నేను వెర్రి వాడిని, నాకు ఏమి రాదు అనుకుంటుండొచ్చు. ఈ రోజు నీ మనస్సులో నువ్వు అనుకోవచ్చు, నేను వెర్రివాడిని, నాకు ఏ జ్ఞానం లేదు అని అనుకోవచ్చు. అయితే దేవుడు నిన్నే కోరుకుంటుండు. హల్లెలూయా. రెండోదిగా ఒక మాట ఉంది, బలవంతులైన వారిని సిగ్గుపరచుట కొరకు. లోకంలో చాలా మంది కండలు తిరిగిపోయిన బలం ఉండొచ్చు. అలాగే బలము అనగానే మనకి ఇంకోటి కూడా గుర్తొస్తుంది, ఏందని అంటే వారి ఉన్న బంధురికము ఏదైతే ఉందో, మాకు వీళ్ళు తెలుసు, మాకు వాళ్ళు తెలుసు. కొంతమంది ఎలా అంటే మా పక్షాన పొలిటికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం మా వాళ్ళే, మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం మాదే, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాదే, ఏ డిపార్ట్మెంట్ నీకు అవసరం లేదు. కానీ దేవుడు అంటుండు, బలవంతులము మేమని ఈ లోకంలో ఎవరైతే అనుకుంటుండ్రో ఆ బలవంతులనంట సిగ్గుపరుచుట కొరకంట బలహీనులైన వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నట్టమ్మా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు బలహీనుడు, నేను ఎక్కడనో నా బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు బలహీనమైన నీ జీవితాన్ని దేవుడే పిలుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే మూడో వ్యక్తి ఉన్నాడు, ఎవరనంటే ఎన్నిక అయిన వారంట. అంటే మనం చూస్తాం లోకంలో ఎన్నికల టైం వచ్చినప్పుడు కొన్ని క్వాలిటీస్ చూసి వీళ్ళైతే గట్టిగా మాట్లాడగలుగుతారు, వీళ్ళైతే నిలబడగలుగుతారు అని అనుకొని కొంతమందికి మన ఓటు మనం ఉపయోగించుకొని వాళ్ళని ఎన్నుకుంటాం. అయితే దేవుడు అంటుండు, నీచులైన ఈ లోకంలోనంట ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకంట లోకంలో నీచులు అని సర్టిఫికేట్ ఇస్తారు కొంతమంది. వాళ్ళు నీచులు అని. కొంతమంది తృణీకరం, దగ్గర కూడా రాకు, నువ్వు అక్కడే ఉండు అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అంటే మంచి వస్త్రాలు కట్టుకొని మంచిగా ఉన్న వారిని మాత్రం తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చోండి అని అంటాము. అలాగే చాలా చులకనగా చాలా చీపు ఉన్న వ్యక్తులు ఏమని అంటే తృణీకరించి మీరు అవసరం లేదని. కొంతమంది ఎలా ఉంటారని అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే కానీ వారి దృష్టికోణం ఎలా ఉంటుందంటే వీళ్ళని ముందుకు పిలవద్దు, వీళ్ళని ముందుకు రావద్దు, వీళ్ళు ఇలానే ఉండాలని తృణీకరించి పక్కన పెడతాను. చూడండి, దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. గుర్తుంచుకోండి, ఈరోజు మీ జీవితంలో ఎక్కడైనా మీరు తృణీకారం పొందుతురేమో, నీచంగా వారి దృష్టిలో మీరు కనబడవచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు ఒక ఎన్నికైన జీవితాన్ని ఇవ్వబోతుండు. హల్లెలూయా. చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దాం, ఆయన జీవితాన్ని ఆయన శైలిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన అందరికి మనకు సుపరిచితమైన వ్యక్తి. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం తీద్దాం ప్రతి ఒక్కరు బైబిల్ని. 1 సమూయేలు 16వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు. చాలా స్లోగా వచనాలు చదవండమ్మా, ఎందుకంటే మనకు అక్కడ అర్థం అవుతుంది కనుక. 1 సమూయేలు 16వ అధ్యాయం తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవాల్సింది ప్రభుత్వచ్చున్నాను. సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయం లక్ష్యం పెట్టును. సమూయేలు ఎదుటకు అతన్ని రప్పింపగా అతడు
అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోనేలనను 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా సమూయేలు హల్లెలూయా. ఈ వచనాలు మనందరికి సుపరిచితమైన వ్యక్తి, ఈ వాక్య భాగం మనందరికి తెలుసు. అయినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి జీవితం మనం గనక చూస్తే 7 కుమారులు ఉన్నారు. ఆయన ఎవరని అంటే యెషయికి 7 కుమారులు ఉన్నారు. అయితే 7 కుమారుల్లో ఒక వ్యక్తిని మాత్రము తండ్రి కూడా కనీసం పట్టించుకోవట్లేదమ్మా. తండ్రి కూడా, కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు పుట్టిన వారందరినీ ఒకే రీతిగా చూడరు. ఒకరిని పక్కన పెట్టేస్తారు, ఒకరు ఈయనకి ఈ వ్యక్తికి ఏది రాదు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. బయట వాళ్ళు ఎవరో అంటే అది వేరే, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మీకు ఏ జ్ఞానం లేదు, అది చదువులో అన్ఫిట్, అన్నిట్లో అన్ఫిట్ అని పక్కన పెట్టేస్తారు. అయితే ఇక్కడ ఈ యెషయి కూడా అలాంటి జీవితం కలిగే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే తనకున్న మొదటి నుంచి ఆ కుమారులందరూ చాలా మంచి వ్యక్తులు, బలాఢ్యులు, సుందరులు అనుకొని ఆయన ఏం చేస్తుండే సమూయేలు వచ్చిండు. ఇక్కడ నిజానికి సమూయేలు కూడా పై రూపాన్ని చూస్తుండు. ఆయన అనుకుంటుండు యెషయి మొదటి కుమారుడు రాగానే ఈయననే ఇంకా అనుకున్నాడు, సిద్ధమైపోయాడు ఇంకా కొమ్ము పట్టుకొని ఇంకా అభిషేకించడానికి. అందుకే దేవుడు అంటుండు సమూయేలుతోని, నువ్వు చూసిన దృష్టితో నేను చూడట్లేదు, నేను మనుషులను లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను అని అంటుండు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే మొదటగా సౌలును కూడా అభిషేకించింది పై రూపాన్ని చూసామా. పై రూపాన్ని మొట్టమొదటి రాజు మనకెవరు? సౌలు. ఆ సౌలును పై రూపాన్ని చూస్తే ఆయన ఎత్తును బట్టి, ఆయన సుందరత్వాన్ని బట్టి అభిషేకింపబడ్డాడు. అయితే అదే కోణంలో సమూయేలు మళ్ళీ కూడా ఆలోచిస్తున్నాడు. అందుకనే దేవాది దేవుడు అంటుండు ఏమనంటే పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, హృదయాన్ని నేను లక్ష్య పెట్టే దేవుడు అని అంటుండు. అయితే సమూయేలు అంట మరి వారిని అభిషేకించడానికి ఇంకా సిద్ధంగా ఉన్నప్పుడు యెషయి ఒక్కొక్కరిని పిలిపిస్తున్నట్ట. ఒక్కొక్కరిని పిలిపిస్తున్నప్పుడు దేవుడు ఏమంటుండే తెలుసా, ఇతన్ని నేను కోరుకోవట్లేదు, ఇతన్ని అందరిని పక్కన పెట్టి ఉన్న అందరిని పిలిపాడు. 7 తీసుకొచ్చి పెట్టిండట. ఇందులో నేను ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నట సమూయేలు. ఏమని అడుగుతున్నా అంటే ఇంకెవరైనా ఉంటే పిలువని అంటే అప్పుడు అంటుండంటే ఏమని తెలుసా, అప్పటి వరకు కూడా తండ్రికి గుర్తే లేదా చిన్నోడు ఒకడు ఉన్నాడు అని. అప్పుడు అంటుండే ఏమని తెలుసా, ఆఖరి వాడు కరసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు వేస్ట్, వాడు అడవిలో ఎక్కడనో వాడు ఏం చేస్తుంటాడు, పశువులు మేసుకుంటూ గొర్రెలు మేసుకుంటూ ఉంటాడు, వాడిని నువ్వు చూసినా వేస్ట్, వీళ్ళే అసలైన సిసలైన వాళ్ళు నా కుమారులు అనుకొని యెషయి ముందు పెట్టిండు. కానీ ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక చక్కని మాటలు రాసి పెట్టిండు. ఆ మాటలు ఎన్నో మనం చూద్దాం. కింది వచ్చిన చదువుదామమ్మ. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు అని పిలువనంపించుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, చూడండి ఎంత అద్భుతమైన వచనం రాయబడ్డదో. అడవిలో ఎక్కడో మరి గొర్రెలు కాచుకుంటున్న దావీదు కొరకంట యెషయి ఏం చేస్తుండు, పిలవనంపడానికి ఆయన పంపిస్తే సమూయేలేమో ఆయన వచ్చేంత వరకు కూర్చుందాము అని అంటుండు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం కదా. ఒక ప్రవక్త మరి దావీదు కొరకు కూర్చొని ఉండమ్మా, ఆయన వచ్చేంత వరకంట ఆ కొమ్మును పట్టుకొని అభిషేకాన్ని తన చేత పట్టుకొని ఎదురు చూస్తుండంట ఆయన ఎవరో. అయితే నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్ మనం చదువుకుందాం. కింది వచనాన్ని. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడైన వాడు ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. హల్లెలూయా. చక్కని విలువైన మాట. వాళ్ళందరూ అన్నదమ్ములు అలా నిలబడి ఉన్నారంట. ఎవరు వాళ్ళు? జ్ఞానులు, బలవంతులు, ఎన్నికైన వారు. ఈ 3 గుంపులు ఉన్నారు వాళ్ళు, అన్నదమ్ములు అందరూ. అయితే
దెర్ ఇస్ నో క్వాలిటీస్. దావీదులో ఏ క్వాలిటీ లేదు. ఏదైతే దేవుడు కోరుకున్నాడో వెర్రివాడు, అట్ ది సేమ్ టైం బలహీనుడు, ఇంకొకటి లాస్ట్ ఎన్నిక లేనివాడు. ఎవరి చేత? కుటుంబ సభ్యుల చేత, అన్నదమ్ముల చేత, అందరి చేత నెట్టివేయబడి ఎక్కడో అడవుల్లో గొర్రెలను కాసుకుంటున్నాడు. అయితే ఆయనకి ఏ క్వాలిటీస్ లేదు, కానీ నా దేవాది దేవునికి నచ్చిన క్వాలిటీస్ అందులో ఉన్నాయి. హల్లెలూయా, ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఇంకా సమూయేలు నీ సిద్ధను కొమ్మును పట్టుకొని ఇంకా కూర్చో, నువ్వు రాబోతున్నాడు అని అంటుండు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు అదిగో ఆయననే అంటుండు. హల్లెలూయా. లేచి నువ్వు ఇంకా సిద్ధంగా ఉన్నప్పుడు అన్నప్పుడు ఆ కొమ్మును పట్టుకొని రెడీగా ఉన్నప్పుడు జ్ఞానులు ఉన్నారు చూసిరా, ఆ జ్ఞానులు అంటే వీళ్ళు బిత్తరపోయి చూస్తున్నారంట. అలాగే బలవంతులు సైన్యంలో వీళ్ళే, మిలిటరీలో ముందుండే వాళ్ళు వీళ్ళే, వాళ్ళంటే ఇలాగే నిలబడారంట. అలాగే తండ్రి కోరుకున్నాడు కదా, ఇగో వీళ్ళంతా నాకు ఎన్నికైన వాళ్ళని ముందు తోసిండు వాళ్ళను. అయితే ఆ ఎన్నికైన వారిని తండ్రి దృష్టిలో దావీదు ఎలా ఉండు? నీచుడైన వాడుగా ఉన్నాడు. అలాగే తృణీకరింపబడ్డవాడు. ఏమంటుండ ఆయన? కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అడవిలో ఉన్నాడు. ఆయనతో నీకేం పనిలే, ఆయన చూడ్డానికి కూడా ఏమి చక్కగా ఉన్నాడు, చాలా చిన్నోడు, మనకి ఏం తెలియదు అని యెషయా సర్టిఫికెట్ ఇచ్చేసిండు. కానీ నా దేవుడు సర్టిఫికెట్ ఇవ్వలేదమ్మా. హల్లెలూయా. దేవుడు కోరుకున్న వ్యక్తి ఆయనే అని సమూయేలుని సిద్ధపరిచి అభిషేకించిండు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకుంటుండొచ్చు, నేను చాలా చిన్నవాడిని కదా, నాకు ఏ క్వాలిటీ లేదు, ఏ ట్రైనింగ్ లేదు, నేను ఏమైనా చేయగలుగుతానా అని నువ్వు అనుకుంటవచ్చు నీ మనసులో. అయితే దేవుని స్వరము, దేవుడు స్వయంగా సూటిగా నీతోనే ఈ రోజు మాట్లాడుతుండే. ఏమనంటే, జ్ఞానులను సిగ్గుపరుచుట కొరకు, బలవంతుల ఆయన పక్కకు త్రోచుటకు, ఎన్నికైన వారిని నీచులు అని తృణీకరింపబడ్డవారని నిన్ను ఇలా చూస్తున్నారేమో కానీ నిన్నే నేను ఎన్నుకోబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని హృదయంలో కనుక ఈ రోజు నువ్వు స్వీకరించగలిగినట్లయితే దావీదును అభిషేకించినట్టుగానే దేవాది దేవుడు నిన్ను కూడా అభిషేకించబోతుండు. హల్లెలూయా. నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్ మనకు తెలుసు. ఆ జానుభావుడు నిలబడ్డాడు. నిజానికి సౌలు ఏమనాలమ్మా? నువ్వు చిన్న బాలుని కదా, నీ వల్ల కాదులే అయ్యప్పో అనాలి కదా. ఎందుకు అనలేడు మరి? అది విచిత్రం నిజంగా. నువ్వు చాలా చిన్నోడు. ఇప్పుడు చిన్నోడు అంటే మా గౌతమి కుమారుడు అనుకో, లేకపోతే మా మన్నని అనుకోవచ్చు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అన్న ఇప్పుడు బలంగా ఉన్న వ్యక్తి దగ్గర నిలబడి నేను పోతరాజా యుద్ధానికి అంటే అసలు ఎవరైనా పంపిస్తారా? ఏ నమ్మకం ఉందని పంపిస్తా? ఆయన అంటుండే, నేను సర్వశక్తి కలిగిన దేవుని పేరిట నేను వెళ్తానన్నాడు. అంతేకాకుండా ఇంకో ఒక నమ్మకం కలగజేసి ఏం తెలుసా? అడవిలో నేను సింహం వస్తే ఏం చేసినా తెలుసా? మేకపిల్లను కాపాడ కొరకు 2గా చీల్చినాను అన్నాడంట. రాజుకు నమ్మకం పుట్టించడానికి కొన్ని మాటలు చెప్పిండు, కానీ రాజు నమ్మే స్థితిలో ఎవరైనా నమ్ముతారా? మనం ఏదైనా విషయాలు చెప్తే అన్ని టక్కాబలు చెప్తుంది నిజంగా జరిగిందా అని. కానీ నిజంగా దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చిండో తత్ఫలితంగా దావీదు గొల్యాదును కూల్చడానికి దేవుడు ఎంత అద్భుతంగా ముందుకు తోసిందమ్మా. హల్లెలూయా. ఈ రోజు మనం అనుకుంటుండొచ్చు మన జీవితంలో, నేను వెర్రివాడిని, నాకు ఏ జ్ఞానం లేదు, అక్కడికి వెళ్తే నన్ను తృణీకరిస్తారని అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు స్వయంగా ఈ రోజు నీతో మాట్లాడుతున్నామనంటే, జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు అందులో ఉన్న వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంటున్నట్ట. అలాగే బలంగా మేమే ఉన్నాం, మేమే ఏదైనా చేస్తాం, వాళ్ళ వల్ల కాదు అని అనుకుంటుండేమో ఆ బలహీనులని ఏరుకోబోతున్నాడంట. అలాగే ఎన్నికైన వారు, వీరు మాత్రం ఎన్నికైన వారని మిగిలిన వారందరూ నీచంగా తృణీకారంగా పక్కన తోసేసినట్టు ఉండొచ్చు, కానీ ఆ పక్కన తోసిన వారిని నిన్నే నేను ఎన్నుకుంటున్నానని లేపగల దేవుడు మన సర్వశక్తి కలిగే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం అనుకుంటుండొచ్చు, మన ఆత్మీయ యాత్రలు ప్రతి క్షణము నేను ఏ క్వాలిటీ నాలో ఉంది, నాలో ఏ క్వాలిటీ మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి నా క్వాలిటీ అయితే 0 క్వాలిటీ. నాకైతే ఏ క్వాలిటీ లేదు. నిలబడడానికి కూడా నాకు చాలా స్టేజ్ ఫియర్. నాకు నిలబడలేను నేను. మీకు తెలుసో లేదో, నేను స్కూల్లో కూడా అనేకమైన విషయాల్లో పార్టిసిపేట్ చేస్తుంటే, కానీ ఇక్కడ వచ్చి స్పీచ్ ఇవ్వాలంటే నా వల్ల కాదు. కానీ మీ ముందు ఈరోజు దేవుడు నిలబెట్టిండని అంటే దేన్ని బట్టి ఆయన నిలబెట్టినాడు? దెర్ ఈజ్ నో క్వాలిటీస్. ఈ ప్రపంచం క్వాలిటీ మనకు అడుగుతుంది కదా, ఆ క్వాలిటీస్ లేని వారిని దేవుడు ఎన్నుకునే దేవుడు అని నిరూపించుట కొరకే నన్ను నిలబెట్టిండు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? ఈ రోజు నీ మనస్సులో అనుకుంటుండొచ్చు, అందరూ నన్ను తృణీకరించారు కదా,
నా బ్రతికింతే అని ఎన్ని మాటలు అంటున్నారో ప్రతి క్షణము, దేవా నేను మాత్రం నిన్నే స్తుతిస్తాను. నీవు గనక తృణీకారాన్ని పక్కన పెట్టి దేవుని వైపు నీ దృష్టి పెట్టినట్లయితే, ఎక్కడో అడవిలో దావీదు అనుకున్నాడు, అడవిలో ఎక్కడో దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. హృదయపూర్వకంగా, పెదవులతో కాదు, హృదయ ఆంతర్యంలో నుండి ప్రతి నిత్యము దేవుని స్తుతిస్తుండు. స్తుతించిన ఆ స్తుతిని దేవుడు అంట హాస్యుడైడు. ఒకనొక టైం వచ్చింది, ఇంకా నిన్ను అభిషేకానికి సిద్ధపరిచే టైం వచ్చింది దావీదు, ఇంకా నువ్వు అడవిలో నుంచి రావాలని పిలుచుకున్నాడు. మరి అలాగే మన జీవితంలో కూడా తృణీకారంలో, నీచత్వంలో నువ్వు బ్రతుకుతున్నావేమో, నేను బలహీనురాలు, నా వల్ల ఏది కాదని, బలహీనుడు నేను ఏది కాదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవాది దేవుడు నిన్నే కోరుకుంటున్నాను అంటుండు. హల్లెలూయా. మన ఆత్మీయ యాత్రలో ఏ విషయంలో అధైర్యపడడానికి వీల్లేదు, కానీ మన ముందున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ లోకము చూసే క్వాలిటీలు చూడడు, ఈ లోకం చూసే సర్టిఫికెట్ చూడడు, కానీ ఒకే ఒక సర్టిఫికెట్ నీకు కావాలి. ఆ సర్టిఫికెట్ ఏంటంటే ఆయనను స్తుతించే అనుభవంలో నువ్వు ఉన్నావా, యథార్థంగా ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉన్నావా, నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నావా, నిజంగా నువ్వు నమ్మకంగా దేవుని కొరకు నువ్వు రహస్యంగా కానీ నీ హృదయంలో మనుషులకు కనపడడం కొరకు కాదమ్మా, యథార్థంగా మనం జీవించినట్లయితే దేవుడు ఏదో ఒక రోజు దావీదును కొమ్ము తీసుకో సమూయేలు ఇంకా అభిషేకించు అన్నట్టుగా ఇంకా నీ కొరకు కూడా అభిషేకము ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు గనక నీ హృదయంలో తీసుకొని ఉంటే, సమూయేలు అభిషేకం కొమ్మును పట్టుకొని ఎలాగైతే కూర్చొని దావీదు కొరకు ఎదురు చూస్తున్నాడో, అదే అభిషేకం నీ కొరకు కూడా ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఉన్న పాటను మోకరిద్దాం, ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుదాం. తండ్రి మీకు స్తుతులు,